తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ జూన్ 9వ తేదీన ఆదివారం నిర్వహించే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అఫీషియల్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఇలా అన్ని వివరాల గురించి తెలుసుకుందాం. పరీక్ష హాజరయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ పేజీకి వస్తారు. ఇక్కడ కింద మనకు గ్రూప్ 1 హాల్ టికెట్స్ అనే ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే కింద ఉన్న క్యాప్షన్ను ఈ బాక్స్లో ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడీఎఫ్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్స్లో మనకి పైన ఎగ్జామ్ డేట్, అలాగే టైమింగ్స్, ఎగ్జామ్స్ సెంటర్ అన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ యొక్క హాల్ టికెట్లో ఫోటో క్లియర్గా లేకపోయినా, సంతకం క్లియర్గా లేకపోయినా, పేరు తప్పుగా ఉన్నా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్స్కి అలౌ చేయరు. సో హాల్ టికెట్లో మీ ఫోటో బ్లర్గా ఉన్నా, మీ సంతకం తప్పుగా నమోదు చేయబడినా, మీ పేరు తప్పుగా ఉన్నా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని ఫామ్స్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్స్ ఫిలప్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సంతకము తీసుకుని ఎగ్జామ్స్ సెంటర్స్లో సబ్మిట్ చేయాలి. టీఎస్పీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ హాల్ టికెట్లో మీ పేరు తప్పుగా ఉంటే డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫామ్ 2 ఫామ్ పైన క్లిక్ చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్, ఇక్కడ మీ పుట్టిన తేదీ, ఇక్కడ పోస్టు వివరాలు, ఇక్కడ మీ ఎస్ఎస్సీ మెమోలో ఉన్న విధంగా మీ పేరు ఇవ్వండి. ఇక్కడ మీ తండ్రి పేరు, వయసు, ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్ పేరు మీ హాల్ టికెట్లో ఉన్న విధంగా చూసి ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ మీ యొక్క పూర్తి అడ్రస్ ఇవ్వండి. పైన మీ పాస్ ఫోటో అతికించండి. క్రింద ఇక్కడ మీ ఎస్ఎస్సీ మెమో, డిగ్రీ మెమోలో ఉన్న విధంగా కరెక్ట్ పేరు ఇవ్వండి. ఇక్కడ మీ సంతకము, ఇక్కడ ప్రదేశం, తేదీ ఇవ్వండి. తర్వాత ఈ ఫామ్లో ఇక్కడ మీరు చదివిన కాలేజ్ లేదా స్కూల్ ప్రిన్సిపాల్ లేదా ఎవరైనా గజెటెడ్ ఆఫీసర్ చే సంతకం చేయించుకోవాలి. తర్వాత ఈ ఫామ్ మీ హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడి ఎగ్జామ్ సెంటర్లో చూపించి పరీక్ష రాయవచ్చు. ఒకవేళ మీ హాల్ టికెట్లో మీ ఫోటో బ్లర్గా ఉన్నా, సంతకము స్పష్టంగా లేకపోయినా వెబ్సైట్లో ఉన్న ఈ డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫర్ మీ 1 ఫామ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా సేమ్ ఇంతకు ముందు ఫామ్ ఫిల్ చేసిన విధంగానే ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ ఫోటో అతికించి ఈ ఫామ్లో ఇక్కడ మీరు చదివిన కాలేజ్ ప్రిన్సిపాల్ లేదా స్కూల్ ప్రిన్సిపాల్ లేదా ఎవరైనా గజెటెడ్ ఆఫీసర్ చే సంతకం చేయించుకుని ఈ ఫామ్ మీ హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడి ఎగ్జామ్ సెంటర్లో చూపించి పరీక్ష రాయవచ్చు. అలాగే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉన్న నమూనా ఓఎంఆర్ సమాధానపత్రం కోసం ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుని మీరు సరైన బబ్లింగ్ సాధన చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫార్మ్స్ లింక్స్ మరియు నమూనా ఓఎంఆర్ పత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడగలరు. పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇవ్వబడిన అన్ని సూచనలను చదవాలి మరియు అనుసరించాలి. మొత్తం 21 సూచనలు అయితే ఉన్నాయి. ఇవి తెలుసుకోకుంటే పరీక్ష సమయంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.